సో మీ సర్కాజం, మీ వెటకారం ఇవి మీకు పాజిటివ్సా, నెగటివ్సా? రెండు. ప్రతి విషయంలో కూడా ఏదైనా సరే దానికి రెండు సైడ్స్ ఉంటాయి. కాయిన్కి హెడ్స్ టైల్స్ ఉన్నట్టే వెటకారం కూడా ఉన్నాయి. వెటకారంకి అర్థమైన వాళ్ళకి ఇది వెటకారం తెలుసు. అదే దట్స్ అ ఫార్మ్ ఆఫ్ హ్యూమర్. నాకు బాగా నచ్చే ఫార్మ్ ఆఫ్ హ్యూమర్ ఇస్ సెటైర్. అది మూవీస్లో అయినా, సిరీస్లో అయినా, ఎక్కడైనా ఏ చూసినా సరే నన్ను బాగా అట్రాక్ట్ చేసేది సెటైరికల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. సెటైర్ చాలా ఇష్టం నాకు, వెటకారం చాలా ఇష్టం నాకు, వ్యంగ్యం చాలా ఇష్టం నాకు. అది రాతలో అయినా, మాటల్లో అయినా, పాటల్లో అయినా, మూవీస్లో అయినా, ఎక్కడైనా సరే. నా కామెంటరీలో కూడా అదే వస్తుంది. నేను చేసే రీల్స్లో అయినా కూడా ఎక్కువగా అదే వస్తుంది. కానీ దానికి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు వీడికి పొగరనుకుంటారు. ఐ నో కొంత సగం మంది పొగరనుకుంటారు, సగం మందికి అర్థమవుతుంది. సో ఎలా ప్రిపేర్ అవుతారు మీరు కమెంటరీ చేసేటప్పుడు? కొన్ని సింగిల్ లైనర్స్ వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు కమెంటరీలో. ఇవంతా ముందే ప్రిపేర్ అయ్యి రాసుకుని ఈ మ్యాచ్లో ఇవి వాడాలి, ఈ మ్యాచ్లో ఇవి వాడాలి అని రాసుకుంటారా, లేదంటే అప్పటికప్పుడు ఆన్ స్పాట్ చెప్పేసే మాటలు అవన్నీ? ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ రారాజు పట్టాభిషేకం అయితే ప్రిపేర్ అయింది కాదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. ఇప్పుడు మొన్న ఐపీఎల్లో ధోని 6 కొట్టినప్పుడు ఆడు మగాడ్ర భుజ అనేది అది ముందరే అనుకున్నదే, ఎక్కడన్నా వాడదాం వస్తే అని. సో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్. అన్నీ అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ వస్తాయి, నేను తోపుని అనడానికి కూడా లేదు. కొన్ని ప్రిపరేషన్ ఉంటాయి, కొన్ని ఆ ఫ్లోలో వెన్ యూ గెట్ లాస్ట్ ఇన్ ద మూమెంట్ కొన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అంటే ప్రిపరేషన్ అంతా కూడా మ్యాచ్ కంటే ముందర, ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు కాదు, ఈ చిన్నప్పటి నుంచి చేసినంత ప్రిపరేషన్ నా ఉద్దేశంలో. నేను చూసిన ప్రతి మ్యాచ్, నాకు చిన్నప్పటి నుంచి చూసిన ప్రతి మ్యాచ్ గుర్తుంది. ఇండియా ఆడిన ప్రతి మ్యాచ్ నాకు గుర్తుంటుంది. 1992 వరల్డ్ కప్ నుంచి అన్ని మ్యాచ్లు మెజారిటీ గుర్తుంటాయి నాకు. సచిన్ డెజర్ట్ స్టామ్ అయినా, తను ఎవరినెవరిని కొట్టాడు, ఎక్కడ కొట్టాడు, ఇవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ అన్ని గుర్తుండకపోవచ్చు, కానీ అవి గుర్తున్నాయి. సో అదంతా నా ఉద్దేశంలో ప్రిపరేషన్. సో అవి నేను ఎక్కడన్నా కోరిలేట్ చేసుకునే ప్రయత్నమే చేస్తుంటాను. బికాజ్ ఆ రీకాల్ వాల్యూ ఎప్పుడు ఉంటుంది జనాలకి. చెప్తే అరే నిజమే కదరా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా, దానికోసం ట్రై చేస్తుంటాను. సో విరాట్ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు మీరు ఇచ్చిన కామెంటరీ ఎవ్వరు మర్చిపోలేరు. మీరు బాగా రికగ్నైజ్ అయిన మ్యాచ్ అక్కడ నుంచి తిరిగిపోయింది అనుకోవచ్చా మీ లైఫ్? జనాలు రికగ్నైజ్ అవ్వడం, ఐ థింక్ రికగ్నిషన్ అక్కడ నుంచే వచ్చింది ఫర్ షూర్, డౌట్ లేదు. బికాజ్ అది ఐ థింక్ దట్ ఆ మూమెంట్ అలాంటిది. ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ నుంచి మ్యాచ్ ఎలా జరుగుతూ వచ్చింది, ఆ టైంలో మీకు ఏమనిపించింది? ఆ 3 సంవత్సరాల పాటు సెంచరీ లేదు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుందా అని. జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ నేను వెయిట్ చేస్తున్నా. బికాజ్ కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఫ్యాన్ కాదు, కానీ కామెంటరీ బయట నేను ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. సో యాజ్ అ ఫ్యాన్ నేను కూడా ఎప్పుడు వస్తుందా సెంచరీ వెయిట్ చేస్తున్నా. బట్ నాకు ఒక విషయం తెలిసింది ఏంటి, సెంచరీ రాకపోయినంత మాత్రం తక్కువ అయిపోడు ప్లేయర్ అని తెలుసు. బట్ నేను కామెంటరీ చేస్తున్నప్పుడు మై హోల్ ఐడియా ఇస్ దట్ ఒక ఫ్యాన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తుంటే ఆ షాట్కి, ఆ మూమెంట్కి, ఆ సెంచరీకి ఎలా రియాక్ట్ అవుతాం, లేస్తాం, హైఫైలు ఇచ్చుకుంటాం, హగ్ చేసుకుంటాం, గోల చేస్తాం, ఆనందంలో బూతులు మాట్లాడతాం, ఇవన్నీ వస్తాయి రైట్. అది న్యాచురల్ రియాక్షన్. అప్పుడు ఆ రోజు ఆ క్షణంలో వచ్చింది ఒక న్యాచురల్ రియాక్షన్. నేను ఒక ఫ్యాన్ లాగా రియాక్ట్ అయ్యా. దట్ ఈస్ ఆల్ ఇట్ వాజ్. దానికి ప్రిపరేషన్ లేదు, ఏమీ లేదు. మ్యాచ్ జరుగుతున్న సేపు ఒక ఐడియా ఉండింది, బాగా ఆడుతున్నాడు, ఇవాళ వస్తుందేమో. కానీ T20స్లో అప్పటిదాకా ఎప్పుడు సెంచరీ కొట్టలేదు ఇంటర్నేషనల్ లెవెల్లో విరాట్ కోహ్లీ. సో రాక టెస్ట్లో కాదు, ఓడియాలో కాదు, T20లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. సో వెన్ దట్ హ్యాపెండ్ ఇట్ వాజ్ లైక్ సర్ప్రైజ్తో పాటు రిలీఫ్ ఎందుకు, 1000 రోజుల తర్వాత వచ్చిన సెంచరీ అని. సో అన్నీ కలిపి ఓసారి అట్లా పేలింది అంతే సిచ్యువేషన్. మళ్ళీ అది ఇప్పుడు గుర్తుండదా ఏది అప్పుడు చెప్పిన మాటలు అంతా? అది ఆ లైన్ ఒకటి గుర్తుండిపోయింది. బికాజ్ అది నేను చెప్పడం తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడో వాడాను. ఐ థింక్ 50th సెంచరీకి ఎక్కడో మళ్ళీ వాడే అది. బట్ జనాలు దాన్ని రకరకాలుగా వాడారు. ధోని ఎంట్రీకి పెట్టేసి, ఆర్ కబడ్డీ మ్యాచ్లో పెట్టేసి, ఎక్కడెక్కడో పెట్టేసి, కొంతమంది వాళ్ళు స్లో మోషన్ నడుచుకుంటే వెనకాల పెట్టేసి, ఇలా రకరకాల చోట్ల వాడేశారు. కాబట్టి అది విని ఆ లైన్ మటుకు ఆబ్వియస్లీ అందరికీ గుర్తుంటుంది. బట్ ఇప్పుడు బయట చెప్పమంటే ఎక్కడ రాదు అది. ఓకే. అండ్ ధోని టాపిక్ వచ్చింది కాబట్టి, అక్కడ మ్యాచ్లో ధోని ఉన్నా లేకపోయినా, అక్కడ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నా జరగకపోయినా, ప్రతి మ్యాచ్లో ధోని రెఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఎందుకు కామెంటేటర్స్ అందరూ? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇది కామెంటేటర్స్ రెఫరెన్స్ తీసుకొస్తున్నారంటే మొత్తం అంతా కామెంటేటర్స్ వాళ్ళ ఇష్టంతో చేసేవే కాదు. కొన్ని సందర్భాల్లో లెట్స్ అండర్స్టాండ్ దిస్ హోల్ బ్రాడ్కాస్టింగ్ ఏంటి, ఒక బిజినెస్ రైట్. సమాజ సేవ కోసం చేసేదైతే కాదు. సినిమాలు కూడా ఎందుకు చేస్తారు, ప్రాఫిట్ కోసమే చేస్తారు. క్రికెట్లో మన ఛానల్స్లో చూసేదంతా కూడా ఎందుకు, వాళ్ళంతా డబ్బులు పెట్టి, అన్ని కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కునేది ఎందుకు, దాని నుంచి వాళ్ళు డబ్బులు చేసుకుందామని. ఇట్స్ ఎ బిజినెస్లో ఏం చేస్తారు, ఏది ఎక్కువ అమ్ముడు పోతుందో దాన్నే చూపిస్తారు. ఇక్కడ ఎందుకు టాప్ లెవెల్ మూవీ హీరోస్కి మాత్రమే ఓపెనింగ్ ఎందుకు ఎక్కువ వస్తుంది, అంత మార్కెటింగ్ చేస్తారు కాబట్టి వస్తుంది. పదే వాళ్ళని చూపిస్తారు కాబట్టి వస్తుంది. పదే వాళ్ళ ప్రమోషన్ జరుగుతాయి కాబట్టి వస్తుంది. ఓపెనింగ్స్ అంత పెద్దగా రావాలంటే దాని ముందు ఎంత ఖర్చు పెడతారో ఒక 10% బడ్జెట్ పెట్టి ఈ ప్రీ రిలీజ్కి ఖర్చు పెడతారు. ఇప్పుడు ధోని కూడా ఈ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో, ఆర్ ధోని, విరాట్ కోహ్లీ, ఆర్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో వీళ్ళే తోప్ హీరోలు ప్రస్తుతానికి. సో వాళ్ళ మ్యాచ్ నెక్స్ట్ డే ఉంది, ఆర్ ఇవాళ ఆడుతున్నప్పుడు ధోని వస్తాడు తర్వాత అని ఆ ఇంటెన్సిటీ, ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి అంటే
పదే పదే చెప్పాల్సి వస్తుంది. అది బ్రాడ్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అది వాళ్ళ విజన్. అది ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారో అలాగే ఒక ఛానల్ వాళ్ళ హీరోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ దట్. కొంతమందికి ఇప్పుడు ధోనికి బాగా ఫ్యాన్ అయిన వాళ్ళకి తెగ నచ్చుతుంది అది, మిగతా వాళ్ళకి చెప్పింది ఎన్నిసార్లు చెప్తారా అనుకుంటారు. ఇప్పుడు నేనే చూసాను అనుకో మ్యాచ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో కూర్చొని 20 ఓవర్లు మ్యాచ్ చూస్తే ఓవర్ 2 సార్లు వస్తే ఛీ అని నాకే అనిపిస్తుంది. బట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు. మ్యాచ్ 20 ఓవర్లు చూసే ఆడియన్స్ ఉంటారు, మ్యాచ్ 1 ఓవర్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, సరదాగా ఛానల్లోకి వచ్చి చూసి స్కోర్ చూసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వీళ్ళ సెన్స్ ఏంట్రా అంటే ఆ మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటారే వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అర్రే వస్తున్నాడా నెక్స్ట్ అని వాళ్ళని కూర్చోబెట్టాలి ఛానల్ ముందర. అది వాళ్ళ కాన్సెప్ట్. కీప్ దెమ్ ఆన్ ద ఛానల్, ఎక్కువ చేంజ్ చేయకుండా. ఎందుకంటే మధ్యలో వచ్చే యాడ్స్ తోటి డబ్బులు వస్తాయి, అలానే ఛానల్స్ రన్ అయ్యేది. ఇట్స్ ఆల్ బిజినెస్ మ్యాన్. అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీ సైడ్ నుంచి కూడా కొంత ఇష్టంతో కూడిన ఒక ఇది ఉంటుంది. ఏమంటే ఒకవేళ లాస్ట్ బాల్ 6 రన్స్ కొట్టాలి అంటే ఇప్పుడు ధోనిలా ఫినిష్ చేస్తాడా అన్న ఆ రిఫరెన్స్ వాడతారు, అంటే మ్యాచ్ జరగకపోయినా. ఇలాంటి రిఫరెన్స్ మీ సైడ్ నుంచి వచ్చినాయి కదా. సి అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. ఇప్పుడు ధోని మ్యాచ్ రేపు వస్తుందో లేదా ధోని మ్యాచ్ ఇవాళ సిఎస్కే మ్యాచ్ అవుతుందా, దాని మీద ధోని రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి. బికాస్ చూపించే రిఫరెన్స్ కూడా ధోనివే ఎక్కువ ఉంటాయి. కొన్నిసార్లు ఏంట్రా అంటే ఇప్పుడు ధోని ఒక లెగసీ ఉంది. ఇండియాకి ఆడినంత సేపట్లో బెస్ట్ ఫినిషర్ ఎవడు వరల్డ్లో అంటే ధోని పేరే చెప్తారు. బికాజ్ ఆ నంబర్ 7లో తను ఎన్నో మ్యాచ్లు ఫినిష్ చేశాడు. వరల్డ్ కప్ 6తో ఫినిష్ చేశాడు. అట్లా వరల్డ్ కప్ మాత్రమే కాదు, బోల్డ్ అని మ్యాచెస్ తను లాస్ట్ ఓవర్లో ఫినిష్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ధోని అంటే ఫినిషర్గా ఒక ముద్ర పడిపోయింది, ఒక ట్రేడ్ మార్క్ ఉంది. రాజమౌళి గారి సినిమాకి ఒక ఎస్ఎస్ రాజమౌళి అని స్టాంప్ ఎలా అయితే వేస్తారో ధోనికి ఫినిషర్ ఒక స్టాంప్ ఉంది. సో ఎవరు చేసినా సరే పోలికది. పోలికిచ్చేది ఎందుకు? ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ని మిస్టర్ 360 అంటారు, ఇండియా 360 అంటారు. అలాంటి ఏబిడిని తక్కువ చేసినట్టు కాదు, ఏబీ డివిలియర్స్తో పోలుస్తున్నట్టు. అలాగే ఎవరు ఫినిష్ చేసినా కూడా ధోని లాగా ఫినిష్ చేశారంటే అంత గొప్పగా ఫినిష్ చేశాడు రెఫరెన్స్ ఇవ్వడమే. అంతేగాని ఇక్కడ ధోని ఏదో ప్రతిసారి లేపేద్దాం అని కాదు, జస్ట్ రెఫరెన్స్. అండ్ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వికెట్ పడుతుందా, ధోని వస్తాడా, నెక్స్ట్ వస్తాడా, ఇది కూడా ఎంగేజ్ చేయడానికైనా కంప్లీట్ గా. ఆఫ్ కోర్స్ అదే. అండ్ రెండున్నాయి ఇక్కడ. ఇప్పుడు మీరు సిఎస్కే ఫ్యానా, మీరు ధోని ఫ్యానా, దాని మీద డిపెండ్ అవుతుంది మొత్తం అంతా కూడా. మీరు ధోని ఫ్యాన్ అయితే వికెట్ పడాలని కోరుకుంటారు, సిఎస్కే ఫ్యాన్ అయితే వికెట్ పడకూడదు అని కోరుకుంటారు. యాజ్ ఎన్ ఆడియన్స్ కోరుకోవడం వేరు, కామెంటరీ చెప్పే వాళ్ళు కోరుకోవడం వేరు. కామెంటరీ కూడా ఏంటి, ఫ్యాన్ వాయిస్ ఎక్స్టెన్షనే, రైట్? ఇట్స్ జస్ట్ ఫ్యాన్ ఏం యాంటిసిపేట్ చేస్తున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్. కామెంటరీ కాదు కదా, అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా రెండు రకాలు ఉంటాయి. ప్రొఫెషనల్ కామెంటరీ అయితే అదే నాకు తెలిసి. ఒకప్పుడు కామెంటరీ వేరే, ఒకప్పుడు కామెంటరీ వాజ్ జస్ట్ అబౌట్ ఏముందో విజువల్ దాని గురించి మాట్లాడడం, రైట్? దాని తర్వాత కామెంటరీ స్టైల్ మారింది. ప్రతి విషయం ఎలాగైతే మారుతూ వస్తుందో అలాగే కామెంటరీ స్టైల్ మారింది. ఇప్పుడు జరిగినట్టు చెప్పడానికి అది జనాలు ఎలాగో చూస్తున్నారు, రైట్? ఇప్పుడు యాంటిసిపేషన్ బిల్డ్ చేయడం ఇస్ కామెంటరీ, రైట్? ఈ కామెంటరీ కూడా అగైన్ కౌశిక్ డిసైడ్ చేసుకొని రాడు. కామెంటరీ నెరేటివ్ స్టైల్ ఇలానే ఉంటుందని. నెరేటివ్ స్టైల్ ఎప్పుడు కూడా ఛానల్ డిసైడ్ చేస్తారు. దానికి మాటలు ఇచ్చేది, దానికి రూపం ఇచ్చేది ఒక కామెంటేటర్, దానికి వాయిస్ ఇచ్చేది ఒక కామెంటేటర్. ఓకే, నెరేటివ్ స్టైల్ ఎలా ఉండాలని డిసైడ్ చేసేది వాళ్ళు. సో వాళ్ళు ఈ దారిలో వెళ్ళాలి అంటారు, దారి వాళ్ళు చూపిస్తారు. ఆ దారిలో మేము సైకిల్ వేసుకెళ్తాం, పరిగెత్తుకెళ్తాం, నడుచుకుంటూ వెళ్తాం, పాక్కుంటూ వెళ్తాం, మా ఇష్టం. బట్ దారి వాళ్ళు చూపించేదే. ఆ దారిలో వచ్చే భాగంగానే ఇవన్నీ ఉంటాయి. దాన్ని చూసే బిల్డ్ చేస్తాను తప్ప స్పెసిఫిక్గా మాకుంటూ ఎజెండాలు ఉండవు. ఇప్పుడు నేను కామెంటరీ చేస్తున్నప్పుడు నేను ఎవరి ఫ్యాను కాదు, నాకు ఏ టీము ఇష్టం లేదు. బట్ ఆ రోజు ఒకవేళ సిఎస్కే గేమ్ని ప్రమోట్ చేయాలి, నెక్స్ట్ రాబోతుంది సిఎస్కే గేమ్, సో యూ ఆబ్వియస్లీ టాక్ మోర్ అబౌట్ దట్. విజువల్స్ ఏమొస్తుంది దాని గురించి మాట్లాడతాం. అండ్ మీరు అన్న పాయింట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే కామెంటరీ చేయాల్సిన అవసరం లేదు. యూ హ్యావ్ టు ఏం జరగబోతుందో చెప్పగలగాలి. దట్స్ మీ క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో వికెట్ పడొచ్చు అని చెప్తారు. కొంతమంది ఏమనుకుంటారు నోరేసుకుని పడిపోయారు, వికెట్ పడింది అంటారు. అది నోరేసుకుని పడిపోవడం కాదు, దాన్ని గేమ్ రీడ్ చేయడం. దిస్ 2 sides టు ఇట్. ఇప్పుడు ఇదేమవుతుంది తెలుసా, ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు ఆర్సీబీ సిఎస్కేతో ఆడుతుంది అనుకుందాం, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆర్ ఆర్సీబీ ఎంఐ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నేనే కామెంటరీ చేశాను. ఆర్సీబీ ఎంఐ గేమ్, బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. కాంటెస్ట్ ఎవరి మధ్యన? కోహ్లీ ఇంకా బుమ్రా మధ్యన. మీరు కోహ్లీ ఫ్యాన్ అయితే కోహ్లీ అవుట్ అవ్వకూడదని కోరుకుంటారు, బుమ్రా ఫ్యాన్ అయితే బుమ్రాకి వికెట్ రావాలని కోరుకుంటారు. ఫెయిర్ ఎనఫ్, రైట్? ఆ కాంటెస్ట్ ఎలా బిల్డ్ చేస్తాం? బెస్ట్ కాంటెస్ట్ ఈ మ్యాచ్లో ఇదే, కోహ్లీ టేకింగ్ ఆన్ బుమ్రా అంటాం. ఇప్పుడు బుమ్రా వరల్డ్లో బెస్ట్ బౌలర్, కోహ్లీ వరల్డ్లో బెస్ట్ బ్యాట్స్మెన్. ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎవరిని ఏది ఎక్కువ బిల్డ్ చేయాలి? కోహ్లీ డామినేట్ చేస్తాడా, బుమ్రా డామినేట్ చేస్తాడా? 2-3 డాట్ బాల్స్ పడితే మీకు ఏమనిపిస్తుంది? మీకే తెలుసు. ఇప్పుడు డాట్ బాల్స్ పడితే T20 ఫార్మాట్లో నెక్స్ట్ బాల్ షార్ట్ ఆడతాడు, రైట్? అంటే అక్కడ వికెట్ పడే ఛాన్సులు పెరుగుతాయి. సో యూ యాజ్ ఎ కామెంటేటర్ యూ సే దట్ అరే 3 డాట్ బాల్స్ ఆడేశాడు కదా, వికెట్ తీసుకునే ఛాన్స్ ఉందేమో, 10లో 2 సార్లు వికెట్ పడుతుంది, దానికి నోరేసుకుని పడిపోయారా అంటారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ రీడింగ్ ద గేమ్. జరిగే ముందర ఆ గేమ్ ఇలా జరగచ్చు అని రీడ్ చేసే ఎబిలిటీ గేమ్ని చూసి గేమ్ని ఆడి వస్తుంది. దాని కామెంటరీలో చెప్పే ప్రయత్నం చేస్తాం.